తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేయకుండా అబద్ధాలు చెబుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పబ్బం గడుపుతూ మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఈ అంశంపై ఆయన ఊత్కూరు చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగానికి పెద్దపీట వేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుతోందన్నారు. తక్షణమే రైతులకు రుణమాఫీ అందించి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. లేని పక్షంలో తెలంగాణ రైతులు ప్రజల తరపున పోరాటం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పాడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పన లింగయ్య తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ఆభాసు పాలైన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో మరి డబ్బులు జమ చేసిన సంగతి యావత్తు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతాంగం తెలుసు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను, ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పటికే 1,50,00,000 ఎకరాలకి 70 లక్షల రైతాంగానికి దాదాపు 10,000 కోట్లు ఇప్పటికే రైతులకు మోసం చేసిన సందర్భాలు. మళ్ళీ నిన్నగాక మొన్న నేను 15,000 ఇవ్వను, నేను 12,000 ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకన్నావు? ఏ నోటీస్ అన్నావు? ఇలా మాట తప్పుతున్నావు. మాట తప్పిన ఈరోజు ప్రభుత్వం బేషరతుగా రాష్ట్రంలో 70 లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు. అదేవిధంగా మరి అది కూడా షరతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో 1,50,00,000 ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు, అది ఏ రైతైనా ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.